అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు బంగారి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి గురించి అద్దంకి దయాకర్ గారు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా అద్దంకి దయాకర్కి, నువ్వు పాకిస్తాన్ వాళ్ళంటే ఇష్టం ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపో, మాకు సంబంధం లేదు. ఒకసారి ఏమో పాకిస్తాన్ వాళ్ళంటే ఇష్టం అంటావు, పాకిస్తాన్ వాళ్ళంటే నాకు ప్రేమ అంటావు. జై శ్రీరామ్ అని మేము అంటే, ఓ హిందూ బిడ్డగా మేము జై శ్రీరామ్ అని మేమంటే ఏమో సీతమ్మ మీ అమ్మ నా అరబై అంటావు. ఒక హిందువై పుట్టి, ఒక హిందువై ఉండి, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి, రాజకీయ అనుభవం ఉండి కూడా ఏం మాట్లాడాల్సిన సోయి కూడా నీకు ఇప్పటివరకు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారి పైన ఎంబడ వెనుకకి తీసుకోవాలి. లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ హామీ అయితే ఇచ్చినావు, నువ్వు ఉద్యోగాలు వేపిస్తా, నోటిఫికేషన్ వేపిస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేపిస్తా అని చెప్పినావు కదా, ఆ తెలంగాణ యువ రక్తమే నిన్ను తరిమి కొడుతుందని చెప్పి కూడా ఈరోజు బోడుపల్లి జనసేన పార్టీ తరఫున నీకు చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు వెనుకకు తీసుకోకపోతే మాత్రం నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ నేను ముట్టడిచ్చే ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి యువకులు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఎందుకు అద్దంకి దయాకర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేడు, ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు వేయలేడు అని చెప్పి కూడా మీరందరూ బయలుదేరాల్సిన అవసరం వచ్చింది ఇప్పటికీ. ఎందుకంటే 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా వేయలేడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం బయటకు వచ్చి అద్దంకి దయాకర్ని ముట్టడియాలని చెప్పి కూడా ప్రతి ఒక్క యువకునికి నేను పిలుపునిస్తున్నాను ఈరోజు జనసేన పార్టీ తరపు నుండి. జై జనసేన, జై తెలంగాణ.